హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లేపాస్ అనే టాపిక్ చూద్దాము. ఆరగ్వదీయ చాప్టర్లో మొత్తం చూర్ణ ప్రదేహాస్ 32 చెప్పారు. వాటి ఏ కేటగిరీలో ఎన్ని లేపాస్ వస్తాయి అనేది ఒక చిన్న నిమోనిక్తో చూద్దాం. ఇది ఒక్కసారి చూస్తే గుర్తుండదు, రిపీటెడ్ రివిజన్ మనకి చేసుకుంటూ ఉండాలన్నమాట. కుష్ఠగ్న లేపం వచ్చేసి 15 ఇన్ నెంబర్. ఇప్పుడు కుష్ఠగ్న లేపంలో ఎలా అంటే నిమోనిక్, కుష్ఠం వచ్చిన ఒక పేషెంట్ అంటాడనమాట, ఏంటి నాకు అంతకుముందు ఒక్క చోట అయితే సరిపోయేది, ఇప్పుడు 10-15 చోట్ల దురదొచ్చేస్తోంది అనుకుంటాడు. సో కుష్ఠగ్న లేపం 15. నెక్స్ట్ వాతహర లేపం. ఇప్పుడు వాతహర మనం రాసినప్పుడు విఏటిఏ, వాతహర హెచ్ఏఆర్ఏ. సో వాతాలో హరాలో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అవి 4 ఇన్ నెంబర్. నెక్స్ట్ ఉదర శూలగ్న లేపం. పొట్ట, మనకి ఉదరం అంటే పొట్ట. ఒక హ్యూమన్ బాడీలో ఎన్ని పొట్టలు ఉంటాయి? ఒకటే పొట్ట ఉంటుంది కాబట్టి 1. నెక్స్ట్ వాత రక్తగ్న లేపం. పైన ఇప్పుడు వాతహర లేపం తీసుకుంటే 4, వాత రక్తగ్న లేపం తీసుకుంటే ఇక్కడ వాతంకి ఒక ధాతు యాడ్ అయింది, రక్తధాతు యాడ్ అయింది కాబట్టి పక్కన నెంబర్లో ఒకటి మైనస్ చేసుకుందాం. పైన ఎంత? 4, 4 - 1 3. నెక్స్ట్ శిరశూలగ్న లేపం. దీంట్లో హెడేక్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఒక చేత్తో తలని పట్టుకుంటాం. అప్పుడు చెయ్యి ఎక్కడెక్కడ ఉంటుంది? 2 టెంపుల్స్ మీద ఉంటుంది కాబట్టి 2. శిరశూలగ్న లేపం 2 ఇన్ నెంబర్. నెక్స్ట్ పార్శ్వశూల నాశక లేపం. పార్శ్వ అంటే ఏంటి? సైడ్స్, ఫ్లాంక్స్ ఎన్ని ఉంటాయి మనకి? 2 ఉంటాయి. పార్శ్వశూల నాశక లేపం. నాశక అనేది వచ్చింది కాబట్టి అది పోగొట్టేది. సో -1. 2 - 1 ఎంత? 1. పార్శ్వశూలక నాశక లేపం ఎన్ని? 1. నెక్స్ట్ శామక లేపం. మనకి దాహం వేసినప్పుడు మనం ఏం చేస్తాము? వాటర్ తాగుతాం. వాటర్ ఎలా తాగుతాం? 2 గుటకల్లో తాగేస్తాం అనమాట. కాబట్టి దాహశామక లేపం 2. శీతనాశక లేపం. శీతనాశకం అంటే చలిపోవాలంటే మనం ఏం చేయాలి? దుప్పటి కప్పుకోవాలి. ఎన్ని దుప్పట్లు? ఒకసారి ఇలా ఒక దుప్పటి కప్పుకుంటాము. సో 1. నెక్స్ట్ విషగ్న లేపం. విషం మనము ఒకవేళ ఎవరన్నా విషం తాగారనుకో, ఒక గుటకలోనే దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి తెలిసిపోతాయి కాబట్టి విషగ్న లేపం 1. నెక్స్ట్ స్వేదహర లేపం. ఇప్పుడు స్వెట్టింగ్ వచ్చేస్తుంది, బాగా చెమటలు వచ్చేస్తున్నాయి ఎండాకాలం కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? మనం ఒక కర్చీఫ్ తీసుకొని ఇలా తుడుచుకుంటాం. సో ఎన్ని కర్చీఫ్స్ తీసుకొని? ఒక కర్చీఫ్ తీసుకొని తుడుచుకుంటాం. సో 1. నెక్స్ట్ దుర్గంధ నాశక లేపం. ఇప్పుడు మనకేమైనా డర్టీ స్మెల్ వస్తుంది, ఇది బాగాలేదు, కంపు కొడుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తాం? కర్చీఫ్ తీసుకొని ముక్కుకు అడ్డం పెట్టుకుంటాం. సో ఎన్ని కర్చీఫ్స్? 1. సో దుర్గంధనాశక లేపం 1. జస్ట్ ఇలా సింపుల్ నిమోనిక్స్తో మనం గుర్తుంచుకుంటే ఏమవుతుందంటే, మనకు ఎగ్జామ్లో ఏదైనా చూసినప్పుడు ఇప్పుడు బిట్ రావచ్చు, నెంబర్ ఆఫ్ పార్శ్వశూల నాశక లేపం ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఆరగ్వదీయ చాప్టర్ అని వస్తుంది. అప్పుడు ఏం చెప్పచ్చు? మనకు గుర్తొచ్చేస్తుంది, ఓకే పార్శ్వ 2, దాంట్లో ఒకటి తీసేస్తాము, నాశక కాబట్టి -1 కాబట్టి ఓన్లీ 1 అని. సో ఆప్షన్స్ చూస్ చేసుకోవడం మనకు చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.